మెదక్ పట్నంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రసవం కోసం చేరిన మహిళకు ఆడబిడ్డ జన్మించగా ఆ శిశువు చనిపోయిందని అబద్దం చెప్పి వేరొకరికి విక్రయించిన ఘటనను ఎమ్మెల్యే రోహిత్ రావు తీవ్రంగా ఖండించారు. ఈ ఉదంతంపై ఇప్పటికే పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో ఇలాంటి అమానవీయ ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా, ఎంతటి ఉన్నతాధికారులైనా సరే తప్పు చేస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నవమాసాలు మోసి బిడ్డను కన్న ఆ తల్లికి సంతోషం లేకుండా చేసి కన్నీళ్లు మిగిల్చిన వారి తీరు నన్నెంతో బాధించింది. మానవత్వం మంటగలిసేలా వ్యవహరించిన ఆస్పత్రి సిబ్బందిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలి అని ఆయన పునరుద్ఘాటించారు.